ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సూచించారు. జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని శనివారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి తొలిసారిగా హాజరైన ఆదిలాబాద్, బోధ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడమ బోజులను అధికారులు, సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయా శాఖల అధికారులు తమ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలను చదివి వినిపించగా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను సభ్యులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశానికి కలెక్టర్, ఐటీడీఏ, పీఈఓలు హాజరు కాకపోవడం పట్ల పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీసీసీబీ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. నేను గత 4.5 సంవత్సరాలు ఇదే జిల్లా పరిషత్ సభ్యునిగా చాలాసార్లు ఇదే సమావేశంలో ఒక సభ్యునిగా పాల్గొనడం, మరి ఈరోజు ఇక్కడ నుండే బోత్ ఎమ్మెల్యేగా మరోసారి పాల్గొనడం ఇక ఒక అవకాశం ఈ జిల్లా పరిషత్ నుంచే వచ్చింది. కాబట్టి ఈ జిల్లా పరిషత్ ప్రత్యేకంగా ధన్యవాదాలు సభ్యులందరికీ. బోధ్ నియోజకవర్గ ప్రజల తరఫున ఇక్కడ ఉన్నటువంటి అందరికీ అభినందనలు, ధన్యవాదాలు. అధికారులకు అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నాం, మన ఆదిలాబాద్ జిల్లా పేరును, మన నియోజకవర్గ పేర్లను ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. మనం అందరం కష్టపడాలి. ఎందుకంటే మొన్న సమావేశం జరుగుతున్నప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు ఏదైతే శాసనసభ్యులు మరి కొత్తగా మరి ఎన్నికైన సందర్భంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ గారు, మరి అదేవిధంగా బోధ్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారు, ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొంజు గారు, మరి అదేవిధంగా ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి గోవాలక్ష్మి గారు, మరి మొన్ననే ఎన్నికైన తర్వాత ఈ ఆదిలాబాద్ లో జరిగే సర్వసభ్య సమావేశం మొదటి సమావేశం వారికి మరి ఈ సందర్భంలో ఏదైతే కొత్తగా శాసన సభ్యులైన సందర్భంలో మన ఆనవాయితీగా జడ్పీ ఆనవాయితీగా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.